కవితకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ఉన్నారు. నిజంగానే అటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా, అయితే ఎప్పుడవుతుందో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చూసాం. కేసీఆర్ కూతురు, మాజీ ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ అనేది బీజేపీకి దగ్గర అవుతుంది, విలీనానికి కూడా దగ్గరలో ఉంది, ఇది 101% అవుతుందని అవుతుంది. ఎప్పుడు చేర్చుకుంటున్నారు మీరు? అంటే ఇన్ని విషయాలు చెప్పినటువంటి కవిత గారు ఎప్పుడు విలీనం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా వారే చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే ఇప్పుడు విలీన ప్రక్రియ ప్రారంభమైందా, విలీనం కోసం ఎవరు ఒప్పందాలు చేసుకోవాలనేటువంటిది అయితే సహజంగా రాజకీయాలు తెలిసినటువంటి ఏ ఒక్కరు కూడా దాని మీద స్పందిస్తారు. ఒకటి, మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, మా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మా పార్టీలో ఇంకో పార్టీని విలీనం చేసుకోవాలన్నప్పుడు అవతల పార్టీ యొక్క కన్సర్న్ అయితే కావాలి కదా. అవతల పార్టీకి అధ్యక్షులు ఎవరు? కేసీఆర్ గారు కదా. మరి కేసీఆర్ గారిని ఎవరు ఒప్పించారు, కేసీఆర్ గారిని ఎవరు ఒత్తిడికి గురి చేస్తారు, కేసీఆర్ గారి మీద ఎప్పటి నుంచి ఒత్తిడి ఉంది, అన్ని విషయాలు తెలిసినటువంటి కవిత గారు మరి విలీన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనేటువంటిది కూడా వాళ్ళే డెడ్ లైన్ చెప్పాల్సి ఉండే, వాళ్ళే ప్రారంభ సమయము తేదీ కూడా వాళ్ళే చెప్పాల్సి ఉండే. సో ఏమి లేదు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనేటువంటి సామెతను మనం సహజంగా వింటుంటాం. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయి అన్న అంటే, సహజంగా మనం దేశ రాజకీయాలను, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయాలను మనం నిశ్చితంగా పరిశీలించి చూస్తే కుటుంబ పార్టీలు ఎక్కడైతే ఉంటాయో ఈ రకమైనటువంటి రాజకీయాలే వస్తాయి. వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి పదవుల పంపకాలు కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి ఆధిపత్య ధోరణులు కావచ్చు, ఒకరి మీద ఒకరికి లేకపోతే ఒకరంటే ఒకరికి పడనటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఇంకో పార్టీ మీద నెపం నెట్టేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇవి సహజంగా కుటుంబ పార్టీలు, ఈ సహజంగా ఉండేటువంటి లోకల్ రీజనల్ పార్టీస్లో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు కవిత గారికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కూడా అదే సమస్య అయి ఉండొచ్చు. ఇప్పుడు మనము ఇదంతా కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్, మనం సమాధానాలు చెప్పలేం. ఎందుకంటే ఇప్పటివరకు అయితే మా దగ్గర ఎటువంటి ప్రతిపాదన లేదు. వాళ్ళ పార్టీని విలీనం చేసుకోవడమా లేకపోతే ఇంకోట వాళ్ళ పార్టీతోటి పొత్తు పెట్టుకోవడమా అనేటువంటి ఏ ప్రతిపాదన మా దగ్గర లేదు. వాళ్ళే మాట్లాడుతున్నారంటే దీంట్లో వాళ్ళే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం తప్పక 100% వాళ్ళ వైపే ఉంది. నెంబర్ 1. రెండోది, నేను 1కి 4 సార్లు మేము ఒకటే చెప్పగలుగుతాం. ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు విలీన ప్రతిపాదన ఒకవేళ తెచ్చినా లేకపోతే విలీన ప్రతిపాదనను ఒప్పుకోవాలన్నా వాళ్ళు సంతకం పెట్టాల్సిందే కదా. వాళ్ళ సంతకం లేకుండా, వాళ్ళ కన్సర్న్ లేకుండా అయితే నేనైతే విలీనం చేసుకోలేను కదా. కానీ మీరే అంటున్నారు, ఆ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ కూతురే కవిత కదా, అలా కుటుంబ పార్టీ అంటున్నారు. ఆ కుటుంబంలో జరిగినటువంటి ఏదైనా ఒప్పందాలు కానివ్వండి, ఇతర ఏదైనా సరే కవితకి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. తెలిసే మరి బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని అనుకోవచ్చా ఆమె ఆ విషయం? నేను అదే చెప్తున్నా. అందుకనే నేను ఇందాక కూడా అదే విషయం చెప్పాను. అంటే ప్రతిపాదన బీజేపీ వైపు నుండి పోయిందా, నీ పార్టీ నేను విలీనం చేసుకుంటా అని, లేకపోతే నా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తా అని బీఆర్ఎస్ వైపు నుండి ప్రతిపాదన వచ్చిందా? ఇది సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడు నా పార్టీ నుండి లేదు, నేను ఈ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి, నేను నా పార్టీ యొక్క స్టాండ్ని 100కి 100 కుండబద్దలు కొట్టి చెప్పగలను. నా పార్టీ నుండి ఎటువంటి ప్రతిపాదన లేదు, నీ పార్టీ నా పార్టీలో విలీనం చేసుకునేదానికి నా పార్టీ నుండి ప్రతిపాదన లేదు. మరి నీ పార్టీ వైపు నుండి ఉందేమో కదా. నువ్వు మరి ఉంటే నిన్ను ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు, నేను దీన్ని వ్యతిరేకించాను, విలీనానికి వాళ్ళు ఒత్తిడికి గురి చేస్తున్నారు, నేను దాన్ని అడ్డుకున్నాను కాబట్టి నా మీద కుట్రలు బన్నుతున్నారని చెప్పారు కదా. ఎవరు అసలు ఆ ప్రతిపాదన తెస్తున్నది ఎవరు, ఆ ఒత్తిడికి గురి చేస్తున్నది ఎవరు, ఈ మొత్తం వ్యవహారం ఎప్పటి నుండి జరుగుతుంది? ఒకవేళ ఒక 6 నెలలో, సంవత్సరమో, 3 నెలలో, 2 ఏళ్ల నుండి ఈ ప్రతిపాదన జరుగుతుంటే మరి అప్పటి నుండి కవిత గారు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడడానికి గల కారణాలు ఏంటిది, ఈరోజు బయటికి రావడానికి గల కారణాలు ఏంటివి అనేటువంటి కూడా కవిత గారు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ వాళ్ళు చేస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ఇంటర్నల్ క్లాషెస్, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండేటువంటి ఇంటర్నల్ క్లాషెస్ని బీజేపీ మీద, అంటే నీ ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని బహిర్గతపరచడం కోసం బీజేపీ బూచి చూపించడం అనేటువంటి ఎంతవరకు సమంజసం అవుతుంది? ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ఆధిపత్య ధోరణి. ఇంకోటి, మీరు ఈరోజు చిట్చాట్లో మీ మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తనే నేనేం వినలేదు, మేమేం చూడలేదు. మీ మీడియా ద్వారా ప్రముఖంగా వస్తున్నటువంటి మాటలు ఏంది, ఒక వ్యక్తిని టార్గెట్గా చేస్తూ మాట్లాడుతున్నారు అనేటువంటిది వచ్చింది. సో మీడియాలో ఉండేటువంటి మీలాంటి జర్నలిస్టులు విశ్లేషించిన దాని ప్రకారము కేటీఆర్ గారిని ఉద్దేశించి వారు ఏదో టార్గెట్ చేసిరు అనేటువంటిది వస్తుంది. మరి కేటీఆర్ గారికి, కవిత గారికి పొసగక ఈ రకంగా బీజేపీ మీద బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకనే మళ్ళీ కూడా ఇందాక ఒకటే మాట చెప్పాను, విలీన ప్రతిపాదన తెచ్చింది ఎవరు, విలీన ప్రతిపాదన తెచ్చినటువంటి దాంట్లో ఒత్తిడికి గురి చేసింది ఎవరు, దాంట్లో కేసీఆర్ గారి రెస్పాన్స్ ఎట్లా ఉంది, కేసీఆర్ గారు దానికి ఒప్పుకుంటురా, వెయిట్ చేద్దామంటురా, ఏం చెప్తురా అనేటువంటిది కవిత గారు సమాధానం చెప్పాలి. విలీన ప్రక్రియ ఎవరు చేశారు అనేది కవిత మాటలను వదిలేద్దాం.
ఒకవేళ ప్రతిపాదన వస్తే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనమయ్యే సిచ్యువేషన్ వస్తే మీరు ఒక అధికార ప్రతినిధి ఉన్నారు, మీరు ఏం చెప్తారు? ఆ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసుకుంటారా? మీ పార్టీ లైన్ ఏంటి అసలు? అంటే అటువంటి చర్చ వచ్చినప్పుడు మా పార్టీ కూర్చుంటుంది, మా పార్టీకి ఒక జాతీయ నాయకత్వం ఉంటుంది, మా పార్టీకి ఒక రాష్ట్ర నాయకత్వం ఉంది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ రాష్ట్రంలో పనిచేస్తుంది. ఒకవేళ విలీన ప్రతిపాదన కాదు, ఏ ప్రతిపాదన వచ్చినా కూడా మా పార్టీ ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద కూలంకషంగా చర్చిస్తుంది. మంచి ఏంటి, చెడు ఏంటిది, దీన్ని చేర్చుకోవడం అంటే ఈ పార్టీనన్నా చేర్చుకోవడము, లేకపోతే ఎన్డీఏలో విలీనమే కాదు ఎన్డీఏలో భాగస్వాములుగా చేర్చుకోవడమా, లేకపోతే ఏదున్నా కూడా దాని మీద ఒక పార్టీ హైకమాండ్ అనేటువంటి చర్చిస్తుంది. చర్చించిన తర్వాత దాంట్లో మంచి చెడులను బేరీ చేసుకొని ఏ నిర్ణయం ఫైనల్ డెసిషన్ ఏంటిది అనేటువంటి తర్వాత చెప్తాం. ఇప్పుడు ఏం లేకుండా మనం సమాధానం చెప్పడం అనేటువంటిది అయితే అది అదిగో పులి అంటే ఇదిగో తోక, ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు ఉంటుంది తప్పిస్తే దాంట్లో మనం సమాధానం చెప్పడానికైతే ఏముండదు. మీరేమో సమాధానం చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ కాంగ్రెస్ నేతలు అందుకున్నారు. గతంలో మేము చేసినటువంటి అలిగేషన్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో టాప్ 4 కుటుంబానికి సంబంధించి ఆ టాప్ 4లో ఈరోజు ఒకరు వచ్చి బయటికి వచ్చి చెప్పారంటే మేము చెప్పిన వ్యాఖ్యలే గతంలో నిజమయ్యాయి కదా, ఎప్పటి నుంచో మేము చెప్తున్నది ఇదే కదా, కాబట్టి ఆ రెండు ఒకటే అనేది వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని ఇంకా చర్చకు ఇంకొంత ఎక్కువ ఊతం ఇస్తున్నారు. ఒకటి, కాంగ్రెస్ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ పాలనతోటి విసిగిపోయినటువంటి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పును కోరుకునే దిశగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. నువ్వు 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత కంటే ఈ సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ప్రజలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయినారు, మరోవైపు టీఆర్ఎస్ పార్టీతో విసిగిపోయినటువంటి సందర్భంలో ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదిగితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేలాపనలు పేలుతున్నారు. కానీ వాస్తవానికి పరిశీలించి చూస్తే ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ కుంపటులను వేరుపరచడం, కుటుంబాల్లో తగాదాలను పెంచి పోషించడము చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. నేను కూడా ఆరోపణ చేయగలుగుతాను. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏది కవిత గారిని ముందుంచి నడిపిస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఏమో అనేటువంటి అనుమానం నాకు కూడా రావచ్చు. నేను వాళ్ళ లెక్క ఆరోపణలు చేయాలనుకుంటే నేను కూడా చేస్తా. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్కి కవిత గారికి మధ్యన లేనిపోయినటువంటి తగాదాలు సృష్టించి ఆ టీఆర్ఎస్ పార్టీని డైల్యూట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతుందేమో కదా, దాన్ని ఎందుకు మనం కాదని అనుకోకూడదు? దాన్ని కూడా మనం ఒక విశ్లేషించి చూసుకుంటే ఈ రకమైనటువంటి కూడా లేదని అనడానికి లేదు. ఎందుకంటే గతంలో చూసినాం మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ సిస్టర్ షర్మిల గారికి సంబంధించినటువంటి గొడవ జరిగినప్పుడు షర్మిల గారు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మీద కాలు దువ్వింది, కత్తి పట్టుకొని యుద్ధానికి పోయింది కదా. చివరికి ఏమైంది? పోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ పార్టీ పెట్టిందేమో తెలంగాణలో, ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ పెట్టినటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలైంది. కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయం ఆడింది అనేటువంటి మన కళ్ళ ముందలే జరుగుతున్నాం. వేరే రాష్ట్రాల గురించి కూడా మాట్లాడట్లేదు. మన రాష్ట్రంలో జరిగినటువంటి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వర్తమాన రాజకీయం గురించే మాట్లాడుతూ ఉన్నా కదా నేను. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్యన అగాధాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. సో అదే ఎపిసోడ్ని ఇక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కూడా ఉన్నట్టుంది కదా మీ పార్టీ చరిత్ర. మహారాష్ట్రలో 2 కుటుంబాలను వేరు చేసిన శివసేనకు సంబంధించి కానివ్వండి, మరొక శరద్ పవార్ సంబంధించిన ఎన్సీపీకి సంబంధించి కూడా అక్కడ మరి బీజేపీ వేసిందని అనుకోవచ్చా, లేకపోతే నాయకులు పక్కకు వచ్చారు అనుకోవచ్చా? లేదు, అక్కడ వాళ్ళ పార్టీ ఇక్కడ వాళ్ళ పార్టీ దాన్ని ఏమంటారు సిఎల్పి విలీనం జరిగింది. వాళ్ళ పార్టీ బయటికి వచ్చింది. వాళ్ళలో ఉండేటువంటి ఇప్పుడు శివసేన పార్టీకి సంబంధించి ఏక్నాథ్ షిండే వెంట మొత్తం ఆ శివసేన పార్టీ మొత్తం వచ్చింది. ఈరోజు శివసేన పార్టీ అనేటువంటిది ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి పార్టీ అని ఈ దేశానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే తీర్పులు చెప్పినాయి కదా. సో దాంట్లో మీ బీజేపీ పాత్ర ఎక్కడ ఉందని చెప్పడానికి ఉంటుంది? అసలు ఆ ఉద్ధవ్ ఠాక్రేకి ఆ పార్టీకి సంబంధం లేదనే తీర్పులు వచ్చినాయి కదా సుప్రీంకోర్టులో. సో అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవార్, అజిత్ పవార్లకు సంబంధించినటువంటి పార్టీ విషయంలో ఆ గొడవలో కూడా ఆ ఎన్సీపీ పార్టీ మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి చేతి గడియారం గుర్తు కూడా ఎవరికి వచ్చింది? అజిత్ పవార్కి వచ్చింది. మేమేం పెంచి పోషించలేదు, మేమేమో తగాదాలను సృష్టించలేదు, లేకపోతే మేము అగాధాలను పెంచి పోషించేటువంటి పని మా పార్టీ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో వాళ్ళకు భేదాభిప్రాయాలు రావడం, వేరుకుంపటి పెట్టుకోవడం, అత్యధికమైనటువంటి శాసనసభ్యులు కావచ్చు, అత్యధికమైనటువంటి జిల్లా అధ్యక్షులు, కమిటీలు మొత్తం అజిత్ పవార్ వైపు ఎన్సీపీ పార్టీ, ఏక్నాథ్ షిండే వైపు శివసేన పార్టీ, ఈ 2 పార్టీలు పోయినాయి. దాంట్లో బీజేపీ యొక్క ప్రమేయం ఏముంది? బీజేపీ ప్రమేయం లేదు కదా. ఆ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కవిత పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఒక్కొక్కరు షర్మిల అంటున్నారు, ఇంకో ఏదేదో పేర్లు పెడుతున్నారు. మీ వ్యూ ఆఫ్లో ఏమనుకుంటున్నారు? మీ వ్యూలో అంటే సహజంగా
అంటే మనం కవిత గారు అనేటువంటి కాదు కానీ ఒక ఐడియాలజీ లేకుండా ప్రజలకు ఏదైనా మంచి చేద్దామనేటువంటి ఆలోచన లేకుండా ఏదో కుటుంబంలో ఉండేటువంటి తగాదాలను వాళ్ళ మీద ఉండేటువంటి కోపానికి బయటికి వచ్చి పార్టీలు పెట్టుకోవడం, ప్రజలకు ఏ రకమైనటువంటి సంబంధము లేనటువంటి అంశాలతోటి నువ్వు రాజకీయ పార్టీలు పెట్టుకున్నటువంటి చాలా పార్టీలు, ఇంక్లూడింగ్ నేను ఇంకో మాట కూడా చెప్తా, అంటే ఇదేదో కవిత గారికే అని అనేటువంటిది కాదు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ నుండి వేరుపడి కొన్ని పార్టీలు పెట్టుకునేవి కూడా మనుగడ సాధించలేకపోయినాయి. మీరు అది కర్ణాటకలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, బీజేపీకి సంబంధించిన పార్టీలే చెప్తున్నాను. నేను ఏదో కవిత గారి మీద కోపంతో చెప్పట్లేదు, లేకపోతే వారిని ఏదో తగ్గించి చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ నీకంటూ ఒక ఐడియాలజీ లేకుండా, నీకంటూ ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండా లేకుండా, ప్రజల బాగు కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణ లేకుండా నువ్వు ఏదో నీ కుటుంబం మీద ఉండేటువంటి తగాదాలు, మీ కుటుంబంలో ఉండేటువంటి పంపకాల మీద, ఆస్తుల పదవుల పంపకాలలో తేడాలు వచ్చి నువ్వు వేరు కుంపటి పెట్టుకుంటే అది మనుగడ అయితే సాధించలేదు. ఒకవేళ కవిత గారు ఆ దిశగా ఒకవేళ ఏమైనా ప్రయత్నాలు చేసినా అది 100% అది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఇది కవిత చెప్పినటువంటి చర్చలు. అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది చర్చలు అనేది కూడా బీజేపీలో కలుస్తుందని ఎట్లా చెప్పిందో, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు అనేది కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ఆమె క్లియర్ కట్గా బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుంది అంటున్నారు కాబట్టి ఆ చర్చలు బయట పెట్టాలని చెప్తుంది. ఒకవేళ బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ వస్తే పార్టీలో చర్చ జరుగుతుంది కాబట్టి అటువంటిది ఏమీ లేదు. కవిత వాళ్ళ కుటుంబం యొక్క తగాదాల వల్లనే బయటకు వస్తుంది. ఆమె పార్టీ పెట్టినా కూడా మనుగడ ఉంటుందని అనుకోవడం లేదు కాబట్టి కవిత ప్రజల సంక్షేమం కోసం కాదు, వాళ్ళ మనుగడ కోసమే ప్రయత్నిస్తారు. అటువంటి కుటుంబ పార్టీలు కూడా ఒకవైపు డేంజరే తప్ప అక్కడ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app